అక్కిరెడ్డి ఫ్యామిలీకి అయితే మాత్రం అన్నం ద్రాక్ష 100 కోట్లు కాబట్టి ఈ సినిమాతో నిజంగా 100 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. మూవీ అయితే సినిమా అయితే నాకు చాలా బాగా మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. మనకి ఎక్కడ కూడా ఏంటంటే బోర్ కొత్త సినిమా అంటే ఒక ఎంట్రన్స్ సీన్ ఇంటర్వెల్ సీన్ నిజంగా గూస్ బంప్స్ అని చెప్పి ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే సాయి పాల్ గారు యాక్టింగ్ డాన్స్ అయితే యాక్టింగ్ గారు తీశారు. బట్ నాగ చైతన్య గారు కష్టం కనిపిస్తుంది సినిమాలో, చాలా కష్టపడారు డాన్స్ లో కానీ యాస్ మాట్లాడటం కానీ నిజంగా ఇంకా శ్రీకాకుళం లాగా తీసారని చెప్పాలి. చాలా అంటే చాలా కష్టపడ్డారు. సినిమా కోసం మాట్లాడుకుంటే ఆ చంద్రమోహన్ రెడ్డి గారు రాసుకున్న ఆ లవ్ సీన్స్ ఏదైతే ఉన్నా అది నిజంగా సూపర్ అన్న. 9 నెలలు వేటకి వెళ్ళడం, 3 నెలలు ఇంటికాడ ఉన్న ఆ 3 నెలల కోసం ఆ 9 నెలలు వెయిట్ చేయడం అనేది చాలా రియాలిటీగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. నిజంగా ఏంట్రా ఇలా ఉంటారా అనిపిస్తుంది, మళ్ళీ చాలా రియాలిటీగా అనిపిస్తుంది. సో ఎక్కడ మనకు బోర్ కొట్టగానే మంచి ఫీల్ అవుతాను మన సినిమాలో కూడా. అంటే గూస్ బంప్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చిదంబరం సినిమా చెప్తే ఈ లెవెల్ లో ఉంటుంది మంచి లవ్ స్టోరీ. మన లవ్ స్టోరీ సినిమా ఉంది కదా నాగ చైతన్య, అలాగే మనకి ఐ లేకుండా మంచి మన రియాలిటీగా జరిగినట్టు మన రియాలిటీగా మనం ఇన్వాల్వ్ అయిపోతాను మన సినిమాలో. పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు, అంత బాగుందా. పసుపు 10 నిమిషాలు కొంచెం బోర్ కొట్టిన తర్వాత సినిమా హైలైట్ అయిపోతుందా. అలాగే చంద్రమోహన్ సినిమాలో ఏంటంటే ఫస్ట్ ఫ్లోగా అయినా సరే తర్వాత మన చిన్న సినిమాగా. సో ఆ విధంగా ఈ సినిమా కూడా చాలా ఫ్లోగా ఫిల్అప్ అయిపోతుంది. ఎంత బాగుంది అనమాట. ఇంకా బీజిఎం కోసం మాట్లాడుకుంటే సేల్స్ లో అయితే సాంగ్స్ ఎంత బాగా కొట్టాడు, బీజిఎం కూడా అంతే బాగా కొట్టాడు. ఎమోషన్స్ లో కానీ లవ్ సీన్స్ లో కానీ క్లైమాక్స్ లో 10 నిమిషాలు ఆయన కొట్టిన బీజిఎం అయితే నిజంగా అన్ని తప్పించాడు, అంత బాగా చేశాడు. నాకంటే కన్నీ అనిపించింది, అంత బాగా పండించాడు ఎమోషన్ మాత్రం. అయితే కొంతమంది ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే అగస్ట్ కానీ లేదంటే లవర్స్ కానీ పెట్టుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఓకే వాళ్ళు ఏంటంటే బిజినెస్ పరంగా చూస్తారు కాబట్టి ఆగస్ట్ 15 అంటే చాలా గ్యాప్ ఉంది కదా అన్న. సో అది లేదు. బట్ ఫిబ్రవరి 14 అయితే మాత్రం ఫిబ్రవరి నెలకి సినిమా అయితే అవుతుందన్నా. ఏదైనా జైలు మంది జైలున్నా బట్ ఆ జైలు కూడా మనకి ఎలాగ బాధలు పడతాం కొట్టడం కాదన్నా. నిజంగా గూస్ బంప్స్ రప్పిస్తే వీళ్ళ మాట సమాధానం చెప్పడం, ఆ సరదా నచ్చిన ఒక బుడ్డోడు చెన్న ఆగస్టు 15 చెన్న తీసిన సీన్ ఉంటది. అదైతే గూస్ బంప్స్ ఫైట్ కూడా ఉంటుంది, అది కూడా సూపర్ అనమాట. నా ఇరగదీశారనే చెప్పాలి. ఇంకా జైలు ఎపిసోడ్ కావచ్చు, బస్ స్టాప్ కావచ్చు, నిజంగా సాయిపాల్ ఇద్దరు యాక్టింగ్ అంటే జైల్లో బయట హీరో సమానంగా చాలా సినిమాలు అయితే డామినేట్ చేశారంటే ఇద్దరు సమానమే, ఏది ఎవరికి డామినేషన్ లేదు, అందరికీ సమానమే. అంటే ఈ హీరోయిన్ అంటే దగ్గర సాంగ్స్ వరకు అంటారా. బట్ మనకేంటంటే చెప్తున్నాను కదన్నా అక్కడ రియల్ ఎలిమెంట్స్ సినిమా యాడ్ చేసి చాలా రియాక్షన్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కెరియర్ బ్లాక్ బస్టర్ మూవీ నాగ చైతన్యకి పక్క 100 కోట్ల సినిమా నాకు అందరి మీద ఏరేసుకోవాల్సింది డబ్బులు. సూపర్ అన్న, థ్యాంక్ యూ.